వెల్కమ్ టు స్వేట్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మ. ఈరోజు 'ద న్యూస్ అండ్ ద మైండ్' హ్మ్. లో శీర్షికలో భాగంగా హ్మ్. మనము పారిశ్రామికవేత్త అయినటువంటి వెలమాటి హ్మ్. చంద్రశేఖర్ జనార్దన్ రావు హ్మ్. మనవడు 73 సార్లు కత్తితో పొడిచి చంపాడన్న విషయం మనకి వెలుగులోకి వస్తుంది. హ్మ్. అసలు ఈయన మానసిక పరిస్థితి ఏంటంటారు సార్? హ్మ్. ఇప్పుడు మనము ఈ శీర్షిక కింద హ్మ్. 'న్యూస్ అండ్ ద మైండ్' అనేటువంటి శీర్షికలో మనం ఏమనుకున్నామంటే ఆహ్, న్యూస్‌లో వచ్చినటువంటి రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అందులో సెన్సేషన్ అయినటువంటి కొన్ని హ్మ్. ముఖ్యంగా క్రైమ్‌కి సంబంధించినటువంటి సంఘటనలో హ్మ్. వాళ్ళు ఎవరో ఒకరు ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళిపోయి ఉంటారు. హ్మ్. ఆ ఎక్స్‌ట్రీమ్‌కి ఇంత దారుణంగా చేయటానికి వెనక ఉన్న కారణాలు ఏమై ఉండొచ్చు అనేది అనలైజ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ ఓకే. మానసిక పరిస్థితి ఏంటి? అండ్ అలా మారకుండా ఉండటానికి సమాజంలో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ హ్మ్. ఏంటి? ముఖ్యంగా పేరెంట్స్‌కి చెప్తూ ఉంటాను నేను. సామాజికంగా మార్పుల కోసం సమాజానికి ఏం చెప్పను. పేరెంట్స్‌కి చెప్తూ ఉంటాను. ఇటువంటి శ్రద్ధలు తీసుకోమని చెప్తూ ఉంటాను. అయితే ఎనలైజ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, మనము ఒక జనరల్ ఒక మనకు వచ్చిన న్యూస్ ఆధారంగా అట్రిబ్యూట్ చేస్తాం తప్ప, ఎగ్జాక్ట్‌లీ ఆ పర్సన్‌తోని మాట్లాడి, అతని చుట్టూ ఉన్న వాళ్ళతోని మాట్లాడి తీసుకొని స్పెసిఫిక్‌గా చెప్పేది కాదు. హ్మ్. ఇది స్పెసిఫిక్‌గా వాళ్ళ పర్సనాలిటీని చెప్పేది కాదు. హ్మ్. ఇది ఓన్లీ జనరల్‌గా మనం అనలైజ్ చేసి మనకు కనిపించిన దాని వరకు ఇలా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఇలా ఉండకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనేది మనము సమాజానికి, పేరెంట్స్‌కి చెప్తూ ఉన్నాం. హ్మ్. రైట్? ఈ క్రమంలో కొన్ని నేను చేస్తాను. వీళ్ళని బట్టి వేరే సైకాలజిస్టుల యొక్క ఇంటర్ప్రిటేషన్ కూడా తీసుకుంటాము. హ్మ్. ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని తీసుకుంటాము. అలాగే ఒక్కొక్కసారి ఇద్దరు, ముగ్గురు సైకాలజిస్ట్‌ల యొక్క హ్మ్. ఒపీనియన్ కూడా కొన్ని ఆహ్, సంఘటనలు తీసుకుంటాము. ఓకే. నాన్ సైకాలజిస్ట్‌లు, సామాజికవేత్తల యొక్క ఒపీనియన్ గూడా తీసుకునే అవకాశం ఉంది. అంటే మైండ్ అనేది కేవలం బియాండ్ బాడీ అండ్ బియాండ్ సైకలాజికల్ దాటి సమాజం నుంచి ఏర్పడతది కాబట్టి, ఓకే. సామాజికవేత్తల యొక్క ఒపీనియన్ గూడా ఒక్కొక్కసారి హ్మ్. అవసరాన్ని బట్టి మనం తీసుకుంటాం. హ్మ్. ఇందులో మొదట మనము వీర రాఘవరెడ్డి గురించి మనము ఆహ్, 2 రోజుల క్రితం మనము ఆయన ఎలా మారే అవకాశం ఉంది హ్మ్. డిస్కస్ చేసాము. తర్వాత నిన్న వచ్చేసేసి ఎవరు నిన్న చేసింది? 'రణ్వీర్.' ఆ! 'రణ్వీర్' అనే అతను 'బీర్ బైసెప్స్' హ్మ్. అలా సడెన్‌లీ సెలబ్రిటీ అయితే ఎటువంటి మార్పులొస్తాయనేది మనము డిస్కస్ చేసాము. ఈరోజొచ్చేసి ఆ వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త పెద్దాయన. హ్మ్. చాలా మంచి పేరున్నాయన. ఆయనని ఆయన మనవడు కత్తిపెట్టి పొడవటము 72 73 ఎన్నో చెప్పారు. తల్లికి కూడా గాయాలయినియి. హ్మ్. అండ్ ఆ వాచ్‌మెన్‌లు వాళ్ళు అడ్డొచ్చిన వాళ్ళని గూడా చంపేస్తానంటే, అలా హత్య చేసి పారిపోవటం జరిగింది. హ్మ్. ఇది చాలా సంచలనమైంది. హ్మ్. అంత పెద్దాయన, అంత సక్సెస్‌ఫుల్‌గా చాలా మందికి హెల్ప్ చేశాడు. గోదావరి జిల్లాలకు సంబంధించిన ఆయన. హ్మ్. వాళ్ళ ఊర్లో కూడా చాలా గుడులు కట్టించటము, బడులకు సహాయం చేయటం, అనేక చేయటం వల్ల ఆయన చేత సహాయం పొందిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకి ఇటువంటి పరిస్థితి రావటం ఏంటని బాధను వ్యక్తపరిచారు. ఇతనికే కాదు ఇతని కూతురు అంటే హత్య చేశాడని చెప్తున్న అతని యొక్క తల్లికి కూడా 12 గాయాలయినాయి. అండ్ 12 సార్లు పొడిచాడు. అండ్ తర్వాత అతను అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. హ్మ్. ఇంకా వాదనేంటంటే అతను డ్రగ్స్ కూడా అలవాటుంది. ఓకే. ఆ క్రమంలో అతను చేసుండొచ్చు అనేది ఒక వాదన వస్తూ ఉంది. తను ఆస్తి పంపకాల్లో పెద్ద కొడుకు యొక్క కూతురు అంటే పెద్ద మనవడికి ఒక కంపెనీకి సంబంధించినటువంటి భాగం ఇవ్వటము. హ్మ్. ఇతనికి ఒక 4,00,00,000 సంబంధించినటువంటి ఏవో షేర్స్ ఇవ్వటమో ఏదో సంథింగ్ ఆ పంపకాల్లో హ్మ్. ఇతను డిస్సాటిస్ఫై అయ్యుండి హ్మ్. ఆస్తి గొడవల్లో పాటుగా తల్లి కాఫీ తీసుకురావటానికి కిచెన్‌లోకి వెళ్ళినప్పుడు హ్మ్. సోమాజిగూడలో ఇతను ఆ తాత మీద దాడి చేసి హత్య చేశాడని తెలుస్తుంది. అవును. మన ప్రశ్నేంటంటే ఇలా ఇంత ఎక్స్‌ట్రీమ్‌కి ఎందుకు వెళ్తారు? ఏ సందర్భంలో వెళ్తారు? హ్మ్. ఇలా వెళ్ళకుండా ఉండాలంటే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి హ్మ్. అన్నప్పుడు, హ్మ్. సహజంగా మనం ఏం చేస్తున్నామంటే పిల్లలకు, అలాగే మనవలకు మంచి జీవితం ఇవ్వాలని హ్మ్. మనం ఏం చేస్తామంటే చాలా కష్టపడి ఆస్తులు సంపాదించి, లేకపోతేనేమో డబ్బు ఇవ్వటము, హ్మ్. బిల్డింగ్స్ ఇవ్వటము, లేకపోతే కంపెనీలో షేర్స్ ఇవ్వటము, ఇటువంటివి ఇస్తే వాళ్ళు సుఖంగా ఉంటారని
చాలామంది పేరెంట్స్ కష్టపడి వాళ్ళు కెరియర్ బిల్డ్ చేసి, వ్యాపారాలు బిల్డ్ చేసి, వాళ్ళకి వారసత్వంగా పిల్లలకి ఇస్తూ ఉంటారు. అవును. సో, ఈ క్రమంలో మనం ఇంకొకటి కూడా చూసాము. 'మోహన్ బాబు' కొడుకులైనటువంటి మంచు విష్ణువర్ధన్ అండ్ మంచు మనోజ్ కుమార్. హ్మ్. వీళ్ళ మధ్య కూడా ఘర్షణ ఈ మధ్య ఆస్తుల విషయంలో వచ్చింది. అది నిజంగా ఏం జరిగిందో తెలీదు గానీ, ఘర్షణ అయితే జరిగిందన్నమాట వాస్తవము. ఆ హ్మ్. విషయంలో మోహన్ బాబు చేసింది కరెక్టా కాదా మనకు తెలీదు. మోహన్ బాబు బాధపడటము, హ్మ్. తన ఆస్తిని ఇద్దరికీ నా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటాను. ఏదో సంథింగ్ ఆయన కూడా ఆడియో కూడా బయటకొచ్చింది. హ్మ్. మొత్తానికి ఆస్తి అనేది అక్కడ ఉంది. హ్మ్. అలాగే రాజకీయ వారసత్వంలో కూడా ఒక్కొక్కసారి ఎవరికి రావాలి అన్న దాంట్లో గొడవలయ్యి, హ్మ్. కొన్ని కొన్ని సార్లు హత్యలకు కూడా దారి తీసేటువంటి సందర్భాలు మనం చూసాము. పూర్వకాలంలో రాజుల యొక్క పిల్లల్ని ఒకరినొకరు రాణులు చంపించేయటం, మంత్రుల చేత చంపించటము, ఆహ్, గూఢచారులతోని ఎత్తుకుపోవటము. అంటే రాజులకి ఇద్దరు, ముగ్గురు భార్యలు, దాసీలు వాళ్ళందరూ ఉంటారు కదా! హ్మ్. దాసి కొడుకుని చంపించేయటము. హ్మ్. అలాగే మనము మొఘల్ సామ్రాజ్యంలో షాజహాన్‌ని ఆహ్, తాజ్‌మహల్ కట్టింది అతని కొడుకే. అతన్ని బంధించి జైల్లో పెట్టటము. హ్మ్. తన మిగతా వారసులందరిని చంపేయటమో సంథింగ్ ఏదో అటువంటియన్నీ గూడా మనం వింటూ ఉన్నాం. అంటే ఆస్తి కోసం హ్మ్. గొడవలు, హత్యలు తల్లిదండ్రుల మధ్య, అంటే తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, చెల్లెళ్ళ మధ్య, ఈవెన్ మనము ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరియు అతని యొక్క చెల్లి షర్మిల మధ్య కూడా గొడవలు జరగటము. ఆస్తి కోసమే వాళ్ళకి ఇవి ఇచ్చాము, అవి ఇచ్చామని చెప్పటం. తల్లి కూడా స్టేట్మెంట్ ఇవ్వటము, ఆమె బాధపడటము, నలిగిపోవటం కూడా మనము గమనించాం. అలా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. వాళ్ళే కాదు, చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత కూడా చాలా గొడవలు పడ్డారని, హ్మ్. ఆహ్, లక్ష్మీపార్వతికి వీళ్ళకి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ గూడా బయటకు రావటం, ఇవన్నీ మనం చూసాము. అనేక సినిమా వాళ్ళకి సెలబ్రిటీలు, డబ్బున్న వాళ్ళు, పెద్దవాళ్ళ ఇళ్లల్లో ఇవి జరుగుతున్నాయి. చిన్న చిన్న వాళ్ళ ఇళ్లలో గూడా ఆస్తి కోసం తగువులాడి అన్నని చంపేసాడని, తమ్ముడిని చంపేసాడని ఇటువంటియన్నీ క్షణికావేశం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటి అనంటే, మనం పిల్లలకి ఆస్తి మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాము. హ్మ్. అది కూడా భౌతికంగా వచ్చేటువంటి డబ్బో, షేర్సో ఏవో ఉంటది. కానీ పిల్లలకెప్పుడు మనము లేకపోయినా, ఆస్తి లేకపోయినా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకున్నా, నిలదొక్కుకోలేకపోయినా కరేజియస్‌గా బ్రతికేటువంటి ఆత్మస్థైర్యాన్నివ్వాలి. హ్మ్. అదెప్పుడు ఇవ్వగలుగుతాము? ఇందాక నేను చెప్పినట్టుగా తల్లి పీరియడ్స్ గురించి అడగకుండా, హ్మ్. పెయిన్ గురించి అడగకుండా, నిద్ర గురించి అడగకుండా, ఆమె తిండి గురించి అడగకుండా, కేవలం ఆమె అకాడమిక్స్ గురించి అడిగింది చూడండి. హ్మ్. అటువంటి అట్లా అవసరమైన కేర్ తీసుకోకుండా, కేవలం ఫెసిలిటీసు, దానికి రిటర్న్స్ ఇవే మనము పిల్లలతో చూస్తున్నప్పుడు, సహజంగా పిల్లల్లో బాండ్స్ తెగిపోతూ ఉంటాయి. పేరెంట్స్ నుంచి బాండ్స్ తెగిపోతూ ఉంటాయి. అందులో కొంతమంది ఆస్తిని కొంతమంది పెంపొందిస్తూ ఉన్నప్పుడు, తెలియకుండా ఆ పేరెంట్స్‌కి వాళ్ళ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడి, కొంచెం ఫేవరబుల్‌గా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు కావాలని చేయకపోవచ్చు. కొంచెం ఫేవరబుల్‌గా డెసిషన్స్ జరిగే అవకాశం ఉంది. అలాగే పేరెంట్స్ పట్ల కొంతమంది లౌక్యంగా ఉంటూ, నవ్వుతూ, చెంచాగిరి చేస్తూ ఉండేటువంటి వాళ్ళ పట్ల గూడా ఆ పేరెంట్స్ వాళ్ళు కష్టపడి సంపాదించారు గదా! తాతల నుంచి వచ్చేది వేరు. అలా గాకుండా వీళ్ళు సంపాదించిన దాంట్లో వాళ్ళకిష్టమైనటువంటి కొడుకుకో, కూతురుకో, కోడళ్ళకో, హ్మ్. మనవళ్ళకు ఇట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అవతల ఉన్నవాళ్ళు ఈర్ష్యను పెంచుకోవటము, హ్మ్. లేదంటే అవతల ఉన్నవాళ్ళు వాళ్ళ బ్రతుకు తెరువు కష్టమైనప్పుడు ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకుంటూ ఉంటారు. అంటే ఈ ఆస్తి లేకపోతే నేను బ్రతకలేను. కొంతమంది ఆత్మస్థైర్యంతో బయటకొచ్చి బ్రతుకుతూ ఉంటారు. అయితే అందరికీ అంత ఆత్మస్థైర్యం కలగకపోవచ్చు, కలిగించలేకపోతా ఉంటారు. అటువంటప్పుడు ఎవరైతే ఆత్మస్థైర్యం తక్కువుందో, వాళ్ళు చెడు స్నేహాలు చేయటము, అలాగే వచ్చేసి చెడు వ్యసనాలకి బానిసలవ్వటము, బెట్టింగ్‌లు గాయటము, అలాగే వచ్చేసి జూదాలు, గుర్రపు పందాలు ఇటువంటి వాటిలో ఉండటము, లేకపోతే షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయటము, హ్మ్. ట్రేడింగ్ జేయటము, రకరకాల బిజినెస్‌లు చేసి లాస్ అయిపోవటము. ఇలా అయిపోయినప్పుడు వాళ్ళ చుట్టూ లాట్ ఆఫ్ మనీ అప్పుగా చేరుకున్నప్పుడు హ్మ్. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. దానికి తోడు మద్యపానము, డ్రగ్స్, వీడ్ కానీ, అదర్ డ్రగ్స్ కానీ తీసుకోవటంకి అలవాటు పడ్డవాళ్ళు. అలాగే గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఖర్చు పెట్టేసిన వాళ్ళు, ఆడపిల్లలు ఖర్చు పెట్టిన వాళ్ళు. అలాగే ఎక్కడ లేని ప్రామిసెస్ వాళ్ళ వైఫ్‌కో,
ఎవరికో చేసి నాకు అంతుంది, ఇంతుంది అని చెప్పి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, ఇవి రావట్లేదన్నప్పుడు ఆ అమ్మాయి ఇతన్ని సతాయిస్తూ ఉండటము, లేకపోతే అత్తగారి ఫ్యామిలీ సతాయించటము, ఇటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇవి లేకపోతే అతను నాకు ఆస్తి ఇవ్వకపోతే నా బ్రతుకంతా శూన్యమైపోతుందని తెలిసినప్పుడు, ఆ ద్వేషము, కోపము దానికి తోడు ఏదైనా మత్తు పదార్థాలతో ఉన్నప్పుడు, ఇలా ఆ క్షణిక ఆవేశంలో అటాక్ చేసేటువంటి అవకాశాలున్నాయి. ఇక్కడ అతను ఆ తాత మీద 73 సార్లు పొడిచాడు అనంటే, ఇది ప్లాన్డ్ మర్డర్ కాదు. ప్లాన్డ్ అయితే అలా పొడవరు కదా! సో, అతను కసితోని చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అడ్డొచ్చినటువంటి తల్లి మీద గూడా పొడిచాడు. అంటే విపరీతమైనటువంటి ద్వేషము, తన యొక్క కాన్షియస్‌నెస్ కోల్పోయాడు. విచక్షణని కోల్పోయి, ఆ హ్మ్. ద్వేషంతోని అతన్ని అంతమొందించాలనుకున్నాడు. అడ్డొస్తే చంపేస్తా అనుకున్నాడు. ఆ క్షణంలో వాళ్ళ శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల ఆ పర్యవసానాలను గూడా వాళ్ళు అంచనా వేయలేరు. ఇలా హత్య చేయటం వల్ల నా జీవితం ఏమి బాగుపడదు. నేనింకా ఇంకా జైలుకి వెళ్ళాల్సుంటది. నా పిల్లలో లేకపోతే నా భార్య పిల్లలకి ఇబ్బందవుద్దనేటువంటి ఒక ఆలోచన అప్పుడు తట్టదు కాబట్టి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోయి వాళ్ళు చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, మీరు డబ్బు సంపాదించారు సంతోషమే. కానీ ఆ డబ్బుని మీ వరకే పెట్టుకోండి. అండ్ మీ తరంలోనే వీలైతే ఖర్చు పెట్టేసేసేయండి. పిల్లలకు ఆత్మస్థైర్యాన్నివ్వండి. పిల్లలకి కార్లు, బైక్స్ లేకపోతేనేమో మేనేజ్‌మెంట్ సీట్స్ కొనివ్వటము. ఇటువంటివి చేసి ప్రామిస్‌లు చేసి నీకది ఇస్తాను, ఇది ఇస్తాను, ఆ బిల్డింగ్ ఇస్తాను, ఈ బిల్డింగ్ ఇస్తాను అన్నప్పుడు సరిగ్గా ఇవ్వలేనప్పుడు లేదంటే కొంత వాళ్ళ పెర్సెప్షన్ వేరు. వీళ్ళు ఇవ్వగలిగినా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ చాలా ఎక్కువుంటది. మా నాన్న దగ్గర అంతుంది, ఇంతుంది అనుకున్నానని వాళ్ళు ఖర్చు పెట్టేశారు. తీరా వచ్చేసరికి అంత లభించినప్పుడు ద్వేషం పెంచుకునే అవకాశం ఉంటది కాబట్టి, మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత గొప్ప పదవిలో ఉన్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా, ఎంత ఎక్కువ సంపాదించినా, ఎంత ఎక్కువ చదువుకున్నా, హ్మ్. సమాజంలో ఎంత గొప్పవారైనా మీరు, సమాజంలో చాలామంది గౌరవిస్తూ ఉండొచ్చు. హ్మ్. ఎంత గొప్పవారైనా సరే, మీ పిల్లలకు కేవలం మీరు తల్లిదండ్రులు మాత్రమే. హ్మ్. కేవలం తల్లిదండ్రుల పాత్ర మాత్రమే పోషించండి. మీ ప్రొఫెషనల్‌గా డాక్టర్ కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, లేకపోతే సినిమా హీరో కావచ్చు. మీరు తండ్రి మాత్రమే. హ్మ్. మెగాస్టార్ చిరంజీవి తన పిల్లలకి తండ్రి మాత్రమే. హ్మ్. రైట్? అలాగే వచ్చేసి ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా వాళ్ళ పిల్లలకి తను సైంటిస్ట్ కాదు తండ్రి మాత్రమే. ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా కేసీఆర్ కూడా వాళ్ళ పిల్లలకి తండ్రి మాత్రమే. ఇలా ఎన్ని రోల్స్ మీరు బయట ప్లే చేసినా, ఎంత గొప్ప చదువు చదివినా, ఎంత గొప్ప పేరొచ్చినా, దాన్ని పిల్లల దగ్గరికి తీసుకురావద్దు. తల్లిదండ్రులుగా మీ రోల్ ఏంటి? తల్లిదండ్రులుగా వాళ్ళ బాధను అర్థం చేసుకోవటం. ఎందుకు బాధపడటం అంటారు? హ్మ్. బాధ అందరికి ఒక రకంగా ఉండదు. ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటది. చెప్పాను గదా! డాగ్ అంటే మీకు గుర్తొచ్చే డాగ్ వేరు, నాకు గుర్తొచ్చే డాగ్ వేరు. కాబట్టి వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవటము, వాళ్ళ పొరపాట్లను అర్థం చేసుకొని సరిదిద్దటము, వాళ్ళకి భరోసా ఇవ్వటము, వాళ్ళకి వాళ్ళు ఆత్మస్థైర్యం పెంపొందించుకునేలాగా వాళ్ళతో పాటు కలిసి నడవటము కొంతకాలం. ఒక్కొక్కసారి వాళ్ళు అంటే చాలామంది అడుగుతారు. డబ్బిచ్చేస్తే సెక్యూరిటీ ఇచ్చినట్టు అనుకుంటారు. నో. ఎమోషనల్ సెక్యూరిటీ అంటారు. అంటే ఎమోషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి సార్ అంటారు. మనం సైకిల్ నేర్చుకునేటప్పుడు తమ్ముడు సైకిల్ తొక్కుతుంటే అన్న వెనకాల సైకిల్ పట్టుకుంటాడు పడిపోకుండా. హ్మ్. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత లేకపోతే ఒకటి 2 రోజుల తర్వాత మెల్లగా వదిలేస్తాడు. వదిలేస్తున్నప్పుడు కూడా తమ్ముడు తొక్కేస్తున్నాడు. ఎలా తొక్కుతున్నాడు? నాకు అన్న ఉన్నాడు. హ్మ్. అన్న పట్టుకుంటాడు అనేటువంటి ధైర్యంతోని తొక్కుతూ ఉన్నాడు. ఆ తర్వాత తనకొచ్చేసింది. ఇప్పుడు అన్న పట్టుకోకపోయినా తను తొక్కగలుగుతున్నాడు. ఆ విధంగా పిల్లలకు తండ్రి ఉన్నాడు. తండ్రి నాకు భరోసా ఇస్తాడు. మనం ఏం చేస్తున్నాం? ఆస్తి ఇస్తున్నాం. లేకపోతే పదవులిస్తున్నాం. సామాజికమైనటువంటి స్టేటస్ ఇస్తున్నాం. అవి కావు. అవి కాకుండా ఎమోషనల్‌గా వాళ్ళు బాధపడినప్పుడు, వాళ్ళ పెయిన్ అయినప్పుడు, శారీరకంగా, మానసికంగా అయినప్పుడు వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ హ్మ్. ఎంతమంది పిల్లలకి హ్మ్. జ్వరం ఉన్నప్పుడు ఆఫీస్‌కి లీవ్ పెట్టి పిల్లలతో పాటు ఉంటున్నారు. ఎవరో ఒకళ్ళకి వదిలేసి భార్యకి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో, అలా కాకుండా తల్లిదండ్రులు అంటే జ్వరంతో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కోరుకుంటారు. తండ్రి ప్రేమని, తల్లి ప్రేమని కదా! వీళ్ళేం చేస్తారు ఆయమ్మలకో, అమ్మమ్మలకో వదిలేసేసి అక్కడికెళ్ళి ఫోను చేస్తూ ఉంటారు. తగ్గిందా? పారాసిటమాల్ ఎయ్యి, ఈ సిరప్ ఎయ్యి, ఆ సిరప్ ఎయ్యి, చూసుకోమంటే నువ్వెందుకు చూసుకోవట్లే అని వాళ్ళ మీద కోపడుతూ ఉంటారు. పిల్లలకి ఆ టచ్ మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు బాధలో ఉన్నప్పుడు దగ్గరికి తీసుకోవటము, హగ్ చేసుకోవటము, మాట్లాడటము, ఓపికగా వాళ్ళు చెప్పేది వినటము, అలాగే వాళ్ళ ప్రయత్నాల్ని ఎంకరేజ్ చేయటము,
ఫెయిల్ అయినా సరే మరొకసారి చేయమని చెప్పటము. ఇలా చేయకుండా మనం డబ్బివ్వటము, వాళ్ళు ప్రయత్నించకుండా ఫెయిల్ అయితే వాళ్ళని తిట్టటము, అది కూడా చేత కాదా, ఇలా చేయాలి, అలా చేయాలి అని అనటము. వాళ్ళు తిట్టటము, కొట్టటము, కోపడటము చేసినప్పుడు వాళ్ళలో ఆత్మస్థైర్యం పెరగక మీరిచ్చేటువంటి డబ్బు కోసం వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. అందులో రకరకాల లెవెల్‌లో ఉంటుంది. దాంట్లో ఆస్తులు బాగా ఉన్నవాళ్ళు ఆస్తుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ, ఈ లోపే కనుక అప్పులో ఇంకోటో పెరిగినట్లయితే దానికి తోడు మరింత ద్వేషాన్ని పెంచుకొని, కసి పెంచుకొని ఇలా అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఈ విషయంలో పేరెంట్స్ అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లలకు ఆత్మస్థైర్యం పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. నార్మల్‌గా ఈ జనరేషన్‌లో చూసుకున్నట్లయితే ప్రతి పేరెంట్ చిన్నప్పటి నుంచి మనకి ఆస్తి ఏమీ లేదు కదా! హ్మ్. పిల్లలకి మనం ఎలాగైనా ఏదైనా సంపాదించి వాళ్ళ కోసమే కదా మనం బ్రతుకుంది. హ్మ్. వాళ్ళకి ఒక లైఫ్‌నివ్వాలి. మనమున్నా లేకపోయినా వాటితోటైనా వాళ్ళు బతుకుతారు అని ఆలోచిస్తారు. ఇది కూడా రాంగే అంటారు. ఇది చాలా తప్పుడు ఆలోచన. చాలా లో లెవెల్ థాట్. మనం ఉన్నా లేకపోయినా బ్రతకాలి అనంటే మీరు జీవితకాలం కష్టపడి పోగు చేసినటువంటి డబ్బు వితిన్ 1 మంత్‌లో అతను నాశనం చేయగలుగుతాడు. హ్మ్. ఎందుకంటే కరెన్సీ వాల్యూ మారిపోతుంది. హ్మ్. మీ చిన్నప్పుడు కరెన్సీ వాల్యూ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు నేను జీవితకాలం సంపాదించి ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 ఇస్తే అతనికి రేపొద్దున అది వితిన్ 1 మంత్‌లో ఎక్కడో అయిపోతాయి ఈజీగా. హ్మ్. ఇప్పుడు నాకు ఒక రూ. 1,00,000 ఈజీగా 1 మంత్‌లో అవుతది. నా తండ్రి సంపాదించేటప్పుడు రూ. 1,00,000 కూడబెట్టడం చాలా కష్టమైన పని. అవును. 1. 2 ఏంటి అనంటే, మనము ఆస్తి కాదు ఇవ్వాల్సింది ఆత్మస్థైర్యాన్నివ్వాలి. హ్మ్. ఆత్మస్థైర్యం పెరిగేలాగా మనం పెంచాలి. హ్మ్. ఆస్తులు ఎంతసేపమ్మా ఇవాళ రేపు బెట్టింగ్‌లో ఎన్ని యాప్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా అవే యాప్స్ ఉన్నాయి. హ్మ్. ప్రతి దాంట్లోనూ లేకపోతే షేర్స్ హ్మ్. అంటే దురాశ. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్ అని, అదని, ఇదని అందులో ఇన్వెస్ట్ చేసి, ఇందులో ఇన్వెస్ట్ చేసి మొత్తానికి వితిన్ డేస్‌లో పోగొట్టుకుంటూ ఉన్నారు. హ్మ్. కాబట్టి ఆస్తులు ఇవ్వొద్దు అంటాను నేనైతే. హ్మ్. డబ్బే దరిద్రం. హ్మ్. డబ్బు ఎక్కువుంటే చాలా దరిద్రం వస్తది. హ్మ్. మనకు డబ్బు కనిపిస్తుంది. వెనకాల ఉండేటువంటి దరిద్రం మనకు కనిపించట్లేదు. కాబట్టి డబ్బు కోసం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, వచ్చిన దాంట్లో సంతృప్తిగా బతకగలగటం, హ్మ్. ఉన్నదాన్ని తెలివిగా హ్యాండిల్ చేసుకోగలగటం, ఇవన్నీ నేర్పించినట్లయితే డబ్బుతో పని లేదు. హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా డబ్బు కూడా వస్తుంది. వాళ్ళు సంపాదించుకోనివ్వండి డబ్బు. నేను కష్టపడ్డాను కాబట్టి నా కొడుకు కష్టపడొద్దు. ఇదేం థియరీ? నువ్వు కష్టపడ్డావు కాబట్టి నీ కొడుకు కూడా కష్టపడి పైకి రావాలని కోరుకో. హ్మ్. అంటే నేను కష్టపడి పైకొచ్చాను. వాడు పనికిమాలినోడయ్యి నా డబ్బు ఖర్చు పెట్టుకొని తినాలని మనం కోరుకుంటున్నాం. హ్మ్. నేను కష్టపడ్డాను. నాకులాగే నా కొడుకు కూడా కష్టపడి తను సంపాదించుకుంటాడు. నేను సంపాదించుకున్నాను. లేదంటే సంపాదించుకొని లేకపోయినా ఆత్మస్థైర్యంతో బ్రతికాను. నా కొడుకు కూడా అట్లాగే బ్రతుకుతాడు. రైట్? కొడుకుల్ని, కూతుర్లని అసమర్థులుగా చేయొద్దు. హ్మ్. వాళ్ళు మీకంటే చాలా ఎక్కువ సంపాదించుకోగలరు. చాలా ఈజీగా సంపాదించగలరు. హ్మ్. కాబట్టి నేను నాకు ఇవ్వగలిగింది ఆస్తి అనుకుంటే పొరపాటు. మీ అమూల్యమైనటువంటి సమయాన్నివ్వండి. మెచ్యూరిటీ మీరు పెంచుకోండి. పెంచుకొని పిల్లలతో గడిపినట్లయితే ఇటువంటి పరిస్థితులు దారితీసే అవకాశాలు తక్కువుంటాయి. హ్మ్. సరే ఇప్పుడు ఇతని విషయంలో చూసుకున్నట్లయితే ఎవరైతే మనవడు చంపాడో అతనికి ఆల్రెడీ డ్రగ్స్ అవి అలవాటున్నాయన్నారు కదా! ఆ డ్రగ్స్ కారణంగా కూడా ఇలాంటి ఆలోచనలొస్తాయంటారా? ఉన్నాయనేటువంటి ఇన్ఫర్మేషనే తప్ప మనకు కన్ఫర్మేషన్ లేదు. ఓకే. డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన హత్య చేయాలని ఏం లేదు. హ్మ్. డ్రగ్స్ కారణంగా హత్యాయత్నాలు చేయరు. కాకపోతే హత్యాయత్నం పరిస్థితుల్ని డ్రగ్స్ తీసుకున్నప్పుడు అది పరిస్థితులు పెరిగే అవకాశం ఉంటది. ఎట్లాగైతే హ్మ్. ఆల్కహాల్ తీసుకోకముందు ఉన్నదానికంటే అతను ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా అటాక్ చేసే అవకాశం ఉన్నట్లే. అట్లాగే డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ మత్తులో ఉంటారు కాబట్టి బ్రెయిన్ హ్మ్. సరిగ్గా పని చేయకపోతే లాజిక్ కోల్పోయినప్పుడు హ్మ్. ఈ ఆవేశం పెరిగిపోయి హత్య చేసే అవకాశాలుంటాయి. థాంక్ యూ సార్.